ఏ వయసుకు ఆ ముచ్చట అంటారు పెద్దలు. నిజమే, ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరిగితేనే అది పూర్ణత్వం కిందకి లెక్క, లేదంటే అసంపూర్ణమే. ఇలా ఎప్పుడు ఏది ఎలా అనే విషయాల్లో సంపూర్ణ అవతారంగా శ్రీకృష్ణ అవతారం కనిపిస్తుంది. బాల్యంలో చిలిపి చేష్టలు, సాహసాలు, కౌమారంలో స్నేహబంధాలు, గురుభక్తి, యవ్వనంలో శృంగార రసం, సంధానకర్త, వ్యవహారకర్తగా కీర్తి ప్రతిష్టలు, మంచి తరఫు రాయిబారం, చెడ్డతనాన్ని దారిలో పెట్టడానికి ప్రయత్నం, ధర్మ విఘాతానికి పాల్పడిన దూర్తులకు ఎన్నో విధాల సద్బోధ, అధర్మ బాటనే వెడతానని భీష్మించిన మూర్ఖపు చక్రవర్తికి పలు రీతిల్లో హెచ్చరికలు. సమరం అనివార్యం కావడం, బంధు స్నేహ గణాలను చూసి కర్తవ్య విముఖుడైన పార్థుని కార్యోన్ముఖుణ్ణి చేయడం, గీతాచార్యుడిగా చరమాంక ఘట్టంలో అర్జునుని పేరిట యావత్ జగతికి ఎవరు ఎలా ఉండాలో, ఎవరు ఎలా ఉండకూడదో సర్వం తెలియజేసిన జగద్గురువుగా, దేవదేవుడిగా కీర్తింపబడ్డం, ఇవన్నీ ఒక్క కృష్ణావతారంలోనే కనిపిస్తాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ దేవాది దేవుడు, దేవదేవదోత్తముడు, దేవకీ పుత్రుడు, యశోదా తనయుడు శ్రీకృష్ణదేవుడు విశిష్టత వైభవాన్ని ఓసారి మననం చేసుకుందాం. కష్టాలను ఇష్టాలుగా చేసుకుని వడివడిగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్లి అన్నింటా జయాలు, విజయాలు, శుభాలు, ప్రశంసలు పొందటాన్ని శ్రీకృష్ణ విజయ ఘట్టాల నుంచి తెలుసుకోవచ్చు. సంపూర్ణ అవతారంగా, సంపూర్ణ దేవాగ్రగణ్యుడిగా, గోపికా వల్లభుడిగా, భక్తజన బాంధవుడిగా, దుష్ట శిక్షకుడిగా, శిష్ట రక్షకుడిగా, అన్నింటా కృష్ణ పరమాత్ముడు ఆశ్రిత చింతామణిగా నిలిచాడు. బాల్యంలో ఎలా ఉండాలి? పసిప్రాయంలో ముద్దు ముద్దు మాటలతో పెద్దలు హాయిగా, ఆనందంగా నవ్వుకునేలా చెయ్యాలి. చిలిపి పనులు చెయ్యాలి. చిరుకోపం రప్పించాలి. ఎత్తుకు ముద్దాడే తల్లితోటే దండం చేతబట్టేలా చెయ్యాలి. దండనెదుర్కోవాలి. తనకు కాని, తన వాళ్లకు కాని, పొరుగువాళ్లకు కాని ఎవరికైనా హాని చేసేందుకు ప్రయత్నిస్తే సాహసం ప్రదర్శించాలి. తాను రక్షించబడాలి. తన వాళ్ళను కాపాడాలి. మరి కౌమారానికి చేరితే గురుకులాల్లో, విద్యాలయాల్లో చేరి చక్కగా విద్యాబుద్ధులు నేర్పాలి. తన మేధో సంపత్తి చూపాలి. విద్యలో పోటీపడాలి. సహచరులు, స్నేహితులతో ఆడుతూ పాడుతూ చక్కగా చదువుల్లో రాణించాలి. ఇక యవ్వన ప్రాయంలో, వివాహ జీవనంలో ఏం చెయ్యాలి? జీవిత భాగస్వామితో చక్కని దాంపత్య జీవితం గడపాలి. ఒకరికంటే ఎక్కువ మంది భాగస్వాములు ఉంటే అందరి మెప్పు పొందేలా చాకచక్యంగా వ్యవహరించాలి. ఇక ప్రాయంలో 4వ ఘట్టానికి చేరితే తాను ఆర్జించిన జ్ఞానాన్ని నలుగురికి అందించేలా ఉండాలి. తన మేధో సాయాన్ని, సంప్రదింపు సాయాన్ని కోరినప్పుడు ఉత్తమ రీతిలో రాయబార ఘట్టాలు జరపాలి. ఏ దశలో అయినా, ఏ చర్య చేపట్టినా ప్రశంసలకు పాత్రులవ్వాలే కాని అభిశంసలు ఎదుర్కోకూడదు. ఇవన్నీ మానవ జీవన ఘట్టాల్లో ఆచరిస్తే ఆ జీవి జన్మ ధన్యమవుతుంది. ఈ ఘట్టాలు మానవలోకానికే తెలిపేందుకే అన్నట్టు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవమాతృడిగా జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు. సంపూర్ణ మానవుడి దశలు లోకాలకు చూపించాడు. శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఎంతో విశిష్టమైంది. మానవులు తమ జీవితకాల దశల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు కృష్ణయ్య చిన్నారి కన్నయ్య దశ నుంచే తెలియచెప్పటం మొదలుపెట్టాడు. కష్టాలు ఇష్టాలుగా చేసుకోవటం, బాధలు సుఖాలుగా మలుచుకోవటం బాల్యం నుంచే కృష్ణయ్యకు వెన్నతో పెట్టిన విద్య. చేత వెన్నముద్ద, చెంగల్వ పూదండ అని అందరూ కీర్తిస్తుంటే వటపత్రసాయిగా రావిపత్రంపై పవలించినప్పుడు ఏమీ తెలియని పసికందిగానే కనిపిస్తాడు. అయితే ఎవరు ఏ రీతిని ప్రవర్తించేది అంతా గమనిస్తూనే ఉంటాడు. చాతుర్మాస దీక్ష వ్రతకాలంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండి లోకాలను పరిశీలించినట్టు కృష్ణయ్య అశ్వథపత్రంపై పవలించి లోకచేష్టలు గమనిస్తాడు. నెలల వయస్సు పిల్లాడిగా ఉన్నప్పుడే మహాప్రమాదఘట్టం సంభవించినప్పుడు ఆ భయంకర ఘట్టాన్ని ఎంత సాహసోపేతంగా ఎదుర్కొన్నాడో మనకు రాక్షసి పూతన ఘట్టంలో తెలుస్తుంది. అనంతరం ఆకస్మికంగా మీదకొచ్చిన శకటాసురుని ఆకాశమార్గంలో హతమార్చి ఔరా శౌర్య అనిపించుకున్నాడు. కాళీయమర్దనంతో సర్పాదేశుని దర్పాన్ని అణిచివేశాడు. గోవర్ధనగిరి చిటికెన వేలితో ఎత్తి బేభత్సం సృష్టించిన దేవేంద్రుడితోటే శరణు శరణు అనిపించాడు.
తన తల్లిదండ్రులను ఉట్టి పుణ్యాన బాధలకు గురిచేసి కారాగారం పాలు చేసిన తమ మామ కంసుని చిన్ని కృష్ణుడు క్షణంలో హతమార్చాడు. కర్మానుసారేనా బుద్ధి అన్నట్టు అంతవరకు మంచిగా ఉన్న కంసుడు సోదరుని ప్రాణసమానంగా చూసుకున్నవాడు తన ప్రాణానికి ఆమెకు పుట్టబోయే బిడ్డ వల్లే హాని ఉందన్న ఆకాశవాణి మాటలు కోపోద్రిక్తుడై విచక్షణారహితంగా మారిపోయాడు. భయంకర పాప పనులకు పాల్పడి సంపూర్ణంగా పాపఫలాలు మూటకట్టుకున్నాడు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వారికి మరణం తప్పదు. మృత్యువు ఎవ్వరికి ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఏ రీతిలో ఏది జరగాలో అదే జరుగుతుంది. లలాట లిఖితానికి అనుగుణంగానే విధి తన కర్తవ్య విధులు నిర్వహిస్తుంది. ఈ విషయాలు గుర్తెరిగి ఉంటే కంసుడు తన సంకల్పానికే వికల్పమాని విర్రవిగేవాడు కాదేమో. ఎప్పుడో దాపురించే మృత్యువునిచి బయటపడాలని సొంత సోదరి బావలపై దాష్టికాలకు దిగాడు. ఎన్నో పాపకార్యాలు మూటకట్టుకున్నాడు. దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించే శిశువే తనను మట్టుబెట్టే మృత్యువని చెప్పడంతో విచక్షణాశూన్యంగా ఆలోచనారహితంగా ప్రవర్తించి ఆమెకు పుట్టే బిడ్డలను అందరినీ వధించడం మొదలుపెట్టాడు. అయితే అష్టమ గర్భంలో ఆడశిశువు జన్మించిందని చెప్పిన ఆ బిడ్డను గాల్లోకి ఎగరేసి చంపబోయాడు. ఆమె ఆదిశక్తి అవతారమని గ్రహించలేకపోయాడు. కించిత్ పశ్చాత్తాపం చెందక మధురా నగరంలో పసిపిల్లలందరినీ మట్టుపెట్టమని కర్కశంగా ఉత్తర్వులు ఇచ్చాడు. ఏం జరిగింది? బతికి బట్టకట్టగలిగాడా? చానురా ముష్టికులనే మహాబలవంతులైన మల్లయుద్ధయోధుల్ని కృష్ణబలరాములు చిటికలో ఓడించి కంసునికి వెన్నులో వణుకు పుట్టించారు. ఏ చెల్లిని బావను అకారణంగా బంధించాడో ఆ సోదరి కుమారులే సొంత మేనల్లులే దుష్ట కంసుని కడతేర్చి ఆ రాక్షస మనస్కుడి దురాగతాలకు అడ్డుకట్టవేశారు. తమ తల్లిదండ్రులు చెరసాల నుంచి విడిపించారు. మంచి పని చెయ్యాలంటే మాయోపాయం చేయాలని, చెడ్డ పని చేయాలంటే ఓ మంచివాడిని అడ్డుపెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. శ్రీకృష్ణుడు సత్యభామ విధేయుడిగా మారాలంటే తొలుత పతిని ఓ సద్బ్రాహ్మణికి దానమిచ్చి సకల దోష పరిహారాలయ్యాక తిరిగి తన పతిని తాను పొందవచ్చని చెబుతుంది. అయితే ఇందుకు షరతు శ్రీకృష్ణుని త్రాసులో కూర్చోబెట్టి ఆ స్వామి బరువు తూగేలా బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, ధనేతర వస్తువులతో తూచి అప్పుడు పతిని స్వీకరించవచ్చని నారదుడు చెబుతాడు. సత్యభామ శ్రీకృష్ణుడు తనకు మాత్రమే సొంతమవుతారనే సంతోషంతో నారదమునికి పతిదానం చేస్తుంది. అనంతరం త్రాసులో కృష్ణుని కూర్చోబెడుతుంది. 7 వారాల నగలు, ఆ నగలు, ఈ నగలు, వజ్ర వైఢూర్యాలు ఎన్ని వేసినా సరే త్రాసు కదలదు. చివరకు నిత్యం మనుగుల కొద్దీ బంగారం ప్రసాదించి తెచ్చే సమంతకమణిని సైతం త్రాసులో వేసినా త్రాసు ఇంచు కూడా కదలదు. దీంతో ఆందోళన చెందిన సత్యభామ ఏంటీ తిరకాసు, తన నాథుడు ఎంత బరువాన్ని దుఃఖిస్తుంది. మార్గం చెప్పమని నారదునే వేడుకుంటుంది. సర్వేశ్వరుడైన సౌరిని తోచగల ధనం ఉందా? భక్తిధనం తప్ప సర్వోపగుతుడగు చక్రిని బంధించగల బలముందా? భక్తి బలము కాక ఆ మహానుభావుని మెప్పించగల విద్య ఉందా? భక్తి విద్య కాక అంటూ నారదుడు సత్యభామకు కనువిప్పు కలిగిస్తాడు. గోవర్ధనగిరిని చిటికెన వేలుతో ఎత్తిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తోచగల శక్తి భక్తులు సమర్పించే భక్తి తత్పరతే కాని సువర్ణ రజితాలు, వజ్ర వైఢూర్య మణిమాన్య మరకతాలు కావని సత్యభామకు తెలియచేస్తాడు. మహాభక్తులు మాత్రమే తమ భక్తి తత్పరతతో కృష్ణుని త్రోచగలరని చెబుతాడు. అట్టి భక్తురాలు ఒక్క రుక్మిణీదేవి అని చెబుతాడు. సమస్త సువర్ణ భాండాగారాన్ని తెచ్చి త్రాసులో వేసిన తూగని శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి తెచ్చివేసిన చిన్న తులసి దళంతో తూగుతాడు. భగవంతుడు ఎంత భక్తజన పక్షపాతో శ్రీకృష్ణ తులాభారఘట్టంలో తెలుస్తుంది. చేతవెన్న ముద్ద, చెంగల్వ పూదండతో ముద్దు ముద్దుగా ఉండే చిన్నారి కన్నయ్యనే ఏ పిల్లల తల్లిదండ్రులైనా ఆదర్శంగా తీసుకుంటారు. జన్మాష్టమి నాడు తమ బిడ్డలకు చిన్ని కృష్ణయ్య గోపెమ్మల వేషాలు వేసి మురిసిపోతుంటారు.
ఏ పండుగలో ఏ దైవం చిన్నప్పటి వేషాలు ఏ పిల్లలకు కూడా వెయ్యరు. అది ఒక్క కిట్టయ్యకే దక్కింది. చిలిపి కృష్ణుడు అల్లరి చేష్టల్లో గోపికా వస్త్రాపహరణ ఘట్టం ఉంటుంది. అయితే ఆ గోపికలు ఎవరు? తపోనిష్టార్హులై మహామునులు. త్రికరణ శుద్ధ భక్తి ఎలా ఉండాలో తెలియజేయడానికి ఉద్దేశించింది గోపికా వస్త్రాపహరణ ఘట్టం. అదే కృష్ణ భగవానుడు ఆ పనులను ఆదుకోవడంలో ఎంత ముందుంటాడో అన్నది ద్రౌపది మాన సంరక్షణ ఘట్టంలో తెలుస్తుంది. అష్టసంఖ్యాప్రియుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ అవతారం దశావతారాల్లో 8వ అవతారం. అష్టమి తిథి నాడు దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించిన కృష్ణయ్యకు అష్టభార్యలున్నారు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ దైవానికి అష్టసిద్ధుల్లో ప్రావీణ్యం ఉంది. ఆ అష్టాయిష్టుడి కృష్ణుడు ద్వాపరయుగంలో చూపించిన లీలలు అన్నీ ఇన్నీ కావు. గోవుల గోపన్నగా పశుపాలకుడిగా ఉండే గోపాలకృష్ణుడు గోపికా వల్లభుడిగా పేరు పొందుతాడు. శ్రీకృష్ణుడు ఆ భామలను ఆట పట్టిస్తూ సరస సంభాషణలు చేస్తాడు. అయితే గోపికా వస్త్రాభరణ ఘట్టం చూసి ఇది ఆ మహనీయునికి తగునా అని చాలామంది వ్యాఖ్యానిస్తారు. కృష్ణతత్వం బోధపడ్డం అంత సులభం కాదు. తనువులపై మమకారం వీడినా కాని భక్తిలో తారాస్థాయికి చెంది ముక్తి పొందలేరని భగవంతుడు ఆ గోపికాశ్రీలతో చెబుతాడు. అయితే సిగ్గు విడిచి వారు చేతులు పైకెత్తితే మహర్షులుగా దర్శనమిస్తారు. దైవ సాన్నిహిత్యాన్ని కోరుకుని ఘోర తపం ఆచరించిన ఆ ఋషులే గోపికాశ్రీలుగా జన్మమెత్తుతారు. అంతటి మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు. గోపికాశ్రీలు నరకుని చెరలో 16,000 భామలు. అందరూ ఈ తరహా మహాభక్త బృందమే. శ్రీకృష్ణుడి జీవితకాలంలో విజయఘట్టాలు లీలలు మొత్తంగా చూస్తే వెన్నదొంగగా చిలిపి చేష్టలు, పూతనవధ, శకటాసుర సంహారం, కాళీయుని మర్దనం, గోవర్ధనగిరి ఎత్తటం, పాండవుల తరపున రాయభారఘట్టం కనిపిస్తాయి. ఇక గౌరవహీన కౌరవ సభలో రాయభారం ఘట్టం నిర్వహిస్తుండగా కౌరవులు కృష్ణుని అవమానపరచబోయి తామే భంగపడతారు. ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో అపార వస్త్ర సంపద ద్రౌపదికి ప్రసాదించి దుశ్శాసనుణ్ణి కృష్ణుడు శక్తిహీనుడిగా మారుస్తాడు. దుష్ట చతుష్టయం దుఃఖానికి గురయ్యే ఘట్టం ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కృష్ణ చాతుర్యం, మహిమాన్వితులకు నిదర్శనాలే. శకుని కుయుక్తులు తిప్పికొట్టడం, కురుక్షేత్రంలో అర్జునుడికి రథసారథ్యం, పార్థునికి భగవద్గీత బోధన, ఇలా ఎన్నెన్నో అపూర్వ ఘట్టాలు కనిపిస్తాయి. దుష్ట శిక్షంలో జరాసంధుని సమరంలో ఓడించటం, భీముని చేతిలోనే జరాసంధుని మృతి రాసిపెట్టి ఉండటంతో భీమునితో ఆ ఘట్టం జరిపించటం, మధురవాసుల భయం పోగొట్టటం, ఇలా పలు సాహస ఘట్టాలు కృష్ణ చరిత్రలో కనిపిస్తాయి. వటపత్రస్థాయిగా రావి ఆకుపై బాలకృష్ణుడు పరుండి ఏమీ తెలియని పసిబిడ్డలా కనిపించే శ్రీకృష్ణ భగవానుడు సర్వం తెలిసినవాడు, సమస్త లోకాలను పాలించేవాడు. సర్వోన్నత దైవంగా, సర్వం తెలిసినవాడిగా, సర్వవ్యాప్తంగా ఉండేవాడిగా శ్రీకృష్ణుడు భక్తులతో కీర్తింపబడుతున్నాడు. జన్మాష్టమంటే అందరికీ ఇష్టదాయక పండుగే. పెద్దలంతా పిల్లలుగా మారి పిల్లలతో కలిసి ఉట్టికొట్టే సంబురాలు, కోలాటాల్లో పాల్గొంటారు. తమ చిన్నాలకు కృష్ణాష్టమి నాడు కృష్ణయ్యలు గోపెమ్మల మాదిరిగా అలంకరించి ఎక్కడికక్కడే కృష్ణ జయంతి సంబరాలు నిర్వహించటం మనం చూస్తున్నాం. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఈ 6 గుణాలు కలిగి ఉండాలని, అంతర్గత శత్రువులు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య లక్షణాలు కూడదని కృష్ణతత్వం చెబుతుంది. వనితా ప్రియుడిగా, శృంగార వల్లభుడిగా పేరు పొందిన కృష్ణుడు
ఈ లక్షణాలు కూడదని చెప్పడం ఏమిటని సందేహం రావచ్చు. అయితే కృష్ణమాయలో భాగమే ఈ భామామణులందరూ అని ఏక వ్యక్తిని ఎందరో వ్యక్తులుగా, ఎందరో వ్యక్తులను ఏక వ్యక్తిగా ఏదైనా చేయగల ఘటనాఘట సమర్థుడు శ్రీకృష్ణుడని పురాణ ప్రముఖులు చెబుతుంటారు. గర్భదరిద్రుడైన బాల్య స్నేహితుడు కుచేలును కుబేరునిగా మార్చడం, రాజ్యాధికార గర్వంతో ధర్మ విరుద్ధానికి తలపడిన దుర్యోధన చక్రవర్తిని, ధృతరాష్ట్ర దుష్ట సంతానాన్ని కురుక్షేత్ర సమరంలో నేలకూలేలా చేయడం శ్రీకృష్ణ నీతి అమోఘం, అద్భుతం. బాల్యంలో గురుకుల పాఠశాలలో స్నేహితుడైన సుధాముడు గర్భదారిద్ర్యంలో మగ్గుతున్న వేళ ఎంత అశ్రిత చింతామణిలా ప్రవర్తించాడో కుచేల కుబేర ఘట్టాన్ని చూస్తే తెలుస్తుంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇలా ఏదైనా భక్తిపూర్వకంగా సమర్పిస్తే భగవంతుడు తన అపార అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న మిత్రుని సాయం అర్జించడానికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్లడం సరికాదని కుచేలుడనుకుంటాడు. కడు పేదరికంలో మగ్గుతున్న తాను ఆ పరంధాముడికి ఏమివ్వగలనని కలత చెందుతాడు. కుచేలుడి భార్య ఇంటనున్న అటుకులే మూటకట్టిస్తుంది. అయితే కృష్ణుని కలిసి సాయం అర్థించేందుకు తాను తీసుకొచ్చిన అటుకులు ఇచ్చేందుకు తటపటాయిస్తాడు. సర్వం తెలిసిన సర్వోన్నత దైవానికి కుచేల సందేహం తెలీదా? తెచ్చిన బహుమానం ఇచ్చేందుకు తటపటాయిస్తావేం మిత్రమా అని తానే చొరవగా తీసుకుంటాడు. తాను తెచ్చిన విలువలేని అటుకులు చూసి అందరూ చీత్కరించుకుంటారేమో అని కుచేలుడు మదనపడగా కృష్ణుడు ఎంతో ఇష్టంగా ఆ అటుకుల మూట తీసుకుంటాడు. ఒక గుప్పెడు అటుకులు నోట వేసుకుంటాడు. బహు పసందుగా ఉన్నాయని రెండో గుప్పెడు నోట వేసుకుంటాడు. మూడో గుప్పెడు నోట్లో వేసుకోపోగా మహాలక్ష్మి అవతారమైన రుక్మిణీమాత దాన్ని నివారిస్తుంది. అయితే కృష్ణుడి అష్టభార్యల్లో సౌమ్యవంతురాలు, సహనశీలురాలు అని ఎంతో గొప్ప పేరు పొందిన రుక్మిణీదేవి ప్రాణ స్నేహితుడు తెచ్చిన ఇష్ట పదార్థాన్ని తిననివ్వకపోవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. అంతకుముందు సత్యభామతో పాటుగా మిగిలిన 6 సతీమణులు కుచేలుడు తెచ్చిన అటుకుల మూటపై పెద విరిచినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రుక్మిణీమాత ఈ రీతిన మిత్రుడు తెచ్చి ఇచ్చిన అటుకులు కృష్ణుడు తినకుండా ఎందుకు చేస్తుందో అని అక్కడున్న వారంతా దీర్ఘాలోచనలో పడ్డారు. భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు ఎంత భక్తసులభుడో రుక్మిణికి తెలుసు. శ్రీకృష్ణుడు మిత్రుడు తెచ్చిన అటుకులు తొలిగుప్పెడు నోటిలో వేసుకున్నంతనే కుచేలుడు అష్టైశ్వర్యవంతుడైపోతాడు. ఇక రెండో గుప్పిట అటుకులు కృష్ణుడు నోటిలో వేసుకోగానే కుబేరుని కన్నా మిన్నగా కుచేలుడు తయారయ్యాడు. మూడో గుప్పిట అటుకులు శ్రీకృష్ణుడు నోట వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? తన సతీమణులు అనుచరగణంతో మొత్తం కుచేలుడి ఇంట దాస్యగణంగా అయిపోతారు. ఈ విషయం గ్రహించగలిగింది రుక్మిణియే కాబట్టి ఆ మూడో గుప్పిడి తిననివ్వలేదు. అంతటి భక్తజన వరదుడు శ్రీకృష్ణ భగవానుడు. భక్తుల కోసం సర్వస్వం దారపోసే మహోన్నత దేవుడు కృష్ణుడు. శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో రుక్మిణీదేవి అతి సౌమ్యవంతురాలు కాగా సత్యభామ అహంకార స్వభావం కలపడతి. తనకు తప్ప ఎవ్వరికీ కృష్ణుడు దక్కరాదని, అందుకు మార్గోపదేశం చేయమని నారదుని సత్యభామ అడుగుతుంది. అప్పటికీ ఆమె వద్ద సెలవు తీసుకున్న తరువాత మార్గోపదేశం చేస్తానని చెబుతాడు. ఆమె అహంకార స్వభావం తగ్గించేందుకు, జ్ఞానోదయం కలిగించేందుకు నారదుడు ఉద్యుక్తుడై శ్రీకృష్ణుడికి ఈ సంగతి చెబుతాడు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఎంతో విశిష్ట అవతారం. మత్స్య, కూర్మ, వరాహ అవతారాల్లో మానవ ఆకారమే కనిపించదు. ఇక నారసింహ అవతారం పాక్షిక మానవ అవతారమే. వామన అవతారం మరగుజ్జు రూపం కాగా గర్విష్టి, కోపిష్టి అవతారంగా పరశురామ అవతారం ఉంటుంది. ఇక రామావతారం ఆదర్శనీయ అవతారం. ఆదర్శనీయ పాలకుడిగా, రామరాజ్య స్థాపకుడిగా, ధర్మమంతా కలబోస్తే అదే రాముడిగా పేరొందిన గొప్ప అవతారం రామావతారమే. అయితే ప్రజానురంజక పాలన కోసం ఓ వదరబోతు మాటలనే జనవాక్యంగా చేసుకుని తనకు తాను శిక్ష వేసుకుని సాధ్వీమణి సీతామాతను దూరం చేసుకుంటాడు. అంతకుముందు రావణాసురుడు
సీతను అపహరించడంతో వషర్ణ వదనంతో సీతాన్వేషణ సాగించి ఎన్నో ఇక్కట్ల అనంతరం రావణ సంహారం చేసి సీతామాతతో అయోధ్యకు వస్తాడు. సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, ప్రజానురంజక పాలకుడు, మర్యాద పురుషుడు, మహోన్నత చక్రవర్తి అవతారం ఈ రీతిన సాగగా ఇక కృష్ణావతారం కష్టాలు, సుఖాలు, సంతోషాలు, సాహసాలు, సద్బోధనలు, సజ్జన సంరక్షణ, దుర్జన నిర్మూలనగా సాగుతుంది. సమస్త ప్రాణికోటికి జీవన సారాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధిస్తాడు. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.